హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. మా పొలాల గురించి చెప్తున్నాను కదండి, ఈరోజు అదే వీడియో. ఇది అయిపోయిన తర్వాత వంట వీడియో ఉంటుంది. ఇక్కడ మా పొలం చూపిస్తూ గొప్ప చెప్పుకుంటున్నాను అనుకుంటారేమోనండి, అలా అనుకోవద్దు. నేను ఇక్కడ రైతుల గురించి చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ వరకు రైతుల కష్టాలు విన్నాను కానండి, నేను ఎప్పుడు చూడలేదు. నేను కూడా రైతు కూతుర్నే, కాకపోతే నేను అప్పుడు చిన్నపిల్లను కాబట్టి వాళ్ళు పడే కష్టం చెప్పుకునే వాళ్ళు నా దగ్గర వినేదాన్ని, కానీ నాకు తెలియదు ఎప్పుడు కూడా. నేను లాస్ట్ ఇయర్ దగ్గరుండి చూశానండి వీళ్ళు ఎంత కష్టపడ్డారనేది. మీరు ఇప్పుడు ఒక రోడ్డు చూస్తారు. యాక్చువల్లీ అది రోడ్డు కాదండి, పొలం గట్టు చూస్తున్నారు కదా. ఇదే వెడల్పుగా వేశారు, పొలంలో వెళ్తుందండి ఇది. కార్లు ట్రాక్టర్లు అన్నీ వెళ్ళిపోతాయి. అది వేయడానికి పూనుకున్నది ఎవరు, ఏ గవర్నమెంట్లో జరిగింది, నేను అన్నీ చెప్తాను ఈ వీడియోలో. ఇదంతా మా మావయ్య కష్టార్జితం అండి. అంటే ఆయన డబ్బులతో వేయించడం కాదు, కొంత ఆయన డబ్బులు ఖర్చు అయినాయి, ఖర్చు అవ్వకుండా లేవు. ఆయన ముందుండి పూనుకుని వేయించారు. దానికి గవర్నమెంట్ సహకారం ఉంటేనే జరుగుతుందండి అది. ఆ టైంలో గవర్నమెంట్ ఒప్పుకోవడం వల్ల ఇవన్నీ జరిగినాయి, ఆయన చేయించగలిగారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న పొలం అంతా కూడా ఆయన కష్టార్జితం అండి. అది ఆయన సొంత కష్టార్జితం. ఆయనకి వాళ్ళ నాన్నగారు ఎంత ఇచ్చారో దాన్ని డబ్బులు ఇచ్చారండి కొడుకులకి. ఆయన ఇచ్చారని చెప్పేసి నేను గొప్పగా చెప్పట్లేదు, ఆయన ఎంత బాధ్యతగా ఉన్నారనే చెప్తున్నానండి. ఇప్పుడు నేను చూపిస్తున్న పొలం కూడా మాదేనండి. ఇది 1 ఎకరం. ఇక్కడ 4 ప్లేసుల్లో ఉంది మొత్తం. నేను మీకు 3 ప్లేసులు చూపించాను, ఇంకో ప్లేస్ దూరంగా ఉందండి, అందుకని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళలేదు. ఈ 3 మాత్రం చూపిస్తున్నాను. ఇక్కడ మేము పొలాన వెడల్పుగా ఉంటుంది కదండి గట్టి, ఇక్కడ మామిడి మొక్కలు కూడా వేసామండి. బాగా చచ్చిపోయినాయి, 3 మొక్కలు మిగిలినాయి. మా ఇంట్లో మా మామయ్య తర్వాత ఆయనంత బాధ్యతగా ఉన్నది మా పెద్ద బావగారండి. మా మామయ్యకి 3 కొడుకులే. పెద్ద బావగారు బాధ్యతగా ఉంటారని చెప్పేసి మిగతా 2 ఉండరని కాదండి, ఆయన ఎక్కువగా బాధ్యత తీసుకున్న పెద్ద కొడుకు కాబట్టి. మిగతా 2 కొడుకులు కూడా వాళ్ళకి కష్టార్జితం వాళ్ళు చేస్తారండి, చేయకుండా ఉండరు. నాకు మా వారు చెప్పిన మాటేనండి, వాళ్ళ పెద్దన్నయ్య అలా చేశారని చెప్పేసి కష్టం. ఆయన చదువుకునే టైంలో ఒక పక్కన చదువుకుంటూ ఒక పక్కన వ్యవసాయ పనులు కూడా బాగా చేసేవాళ్ళు అంటండి. ఆయన ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయన కూడా ఫ్యామిలీకి రిలేషన్స్కి చాలా వాల్యూ ఇస్తారండి. మా ఇంట్లో ఎక్కువ బాధ్యతగా ఉండే మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా పెద్ద బావగారేనండి. మా వారు కూడా వాళ్ళ అమ్మా నాన్నకి వాల్యూ ఇస్తారండి, కానీ వాళ్ళకన్నా ఎక్కువ వాల్యూ ఇస్తారు వాళ్ళ అన్నయ్య వదినకి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి ఆయనకి. ఆయన ఫ్యామిలీని చూసుకుంటారు, చూసుకుంటేనే ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూసుకుంటుంటారు. నాకు నచ్చేది ఏంటంటే ఆయన ఫ్యామిలీకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఈ మధ్యన మా ఫ్యామిలీలో కూడా చిన్న ఇష్యూ వచ్చిందండి. అప్పుడు ఆయన నాకు చెప్పారు, నేను నీ తండ్రిలా చెప్తున్నానమ్మా అని చెప్పేసి. ఆ మాట నాకు చాలా బాధ అనిపించింది. ఒక మంచి మనిషిని తండ్రిలా అనుకోవడానికి అదృష్టం ఉండాలండి. అలాంటి మనిషికి పుట్టిన పిల్లలు ఇంకెంత అదృష్టవంతులు కదా. ఇక్కడ నేను మీకు మొక్కలు చూపిస్తున్నాను చూడండి. 5-6 మొక్కలు పెట్టామండి, మామిడి మొక్కలు అన్నీ పోయినాయి. ఇక్కడ కొబ్బరి చెట్లు ఉండేవి అన్నీను. ఆ కొబ్బరి చెట్లు కూడా మా బావగారు తీసుకొచ్చి పెట్టారంటండి. అప్పుడు కాలేజీలో చదువుకున్న టైంలో తీసుకొచ్చి నూజివీడు నుంచి అట్లాగా తెచ్చి పెట్టారంటారు, మామిడి చెట్లు కొబ్బరి చెట్లు అన్నీను. కానీ ఇప్పుడు తీసేస్తున్నారండి, కొబ్బరి చెట్లు ఉండొచ్చట్లేదు. అవి ఉండటం వల్ల ఏళ్ళు వెళ్ళిపోయి పొలాలు కూడా సరిగ్గా పండమంటండి, నీడ అయిపోతుంది అని చెప్పేసి ఉండొచ్చట్లే తీసేస్తున్నారు. మీకు రోడ్డు గురించి చెప్పాను కదా, ఆ రోడ్డు వేసినప్పుడు మా మావయ్య గారి పాత్ర ఎంత ఉందో మా పెద్ద బావ గారి పాత్ర కూడా అంతే ఉందంటండి, మా వారు అంటున్నారు. ఆయన కూడా దగ్గరుండి చేయించారంట. అప్పుడు విచిత్రం ఏంటంటేనండి, ఆయనకి దగ్గరగా ఉన్న పొలం లేదు, ఆ రోడ్డు ద్వారా వెళ్తేనే ఆయనకి పొలం వస్తుంది. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందని చెప్పేసి ఆ రోజుల్లోనే దేవుడు ఆయనకి పొలం అక్కడ వస్తుందని చెప్పేసి రోడ్డు వేయించారేమోనండి. నేను లాస్ట్లో వీడియో తీస్తుంటే ఆ గట్టు ఏం చేస్తున్నా అన్నారండి మా వారు. గట్టు వీడియో తీస్తున్నారంటే ఇది మా పెద్దన్నయ్యని చేసింది, ఆయన పొలంకి వెళ్ళే దారి అని చెప్పేసి అన్నారు. ఇదంతా ఇది తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగిందండి రోడ్డు ఇది. దానివల్ల ఎంతమంది రైతులకు ఉపయోగం జరిగిందండి. ఎరువులు కట్ల ఎన్ని మోసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి అంత దూరం. ఈ రోడ్డు వల్ల బళ్ళ మీద వేసుకెళ్ళిపోతారు, ట్రాక్టర్ల మీద వేసుకెళ్ళిపోతారు. మా వారు నుంచున్నదేనండి, చూస్తున్నారు కదా, ఆ గట్టేను వెడల్పు ఉండేది. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పల్లె రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వంట వీడియో వచ్చేసేసి ఈరోజు టిఫిన్లకు ఉపయోగపడే కారపొడి చేస్తున్నాను. చూడండి ఇదేనండి ఎంత వెడల్పు ఉందో రోడ్డు. ఒక పక్కన పంట కాలువ, ఒక పక్కన వేస్ట్ వాటర్ పోవడానికండి ఆ బోతులు. గవర్నమెంట్ ఏమైనా పనులు చేయించండి, రైతులకు ఇలా ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది. ఆ టైంలో రైతులు కూడా ఇలాంటివి కూరుకునేవాళ్ళండి, కానీ ఇప్పుడు రోజులు మారిపోయినాయి కదా. మా ఊరు బాగు చేయండి ఓటేస్తాననే రోజులు వస్తాయి అంటారా? పవన్ కళ్యాణ్ గారి పుణ్యం కొద్దీ మళ్ళీ ఆ రోజులు వస్తాయేమో చూద్దామండి. మనం వంటి వీడియోలోకి వెళ్ళిపోదాం.
ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటేనండి నెల రోజులు వస్తుంది. అంటే నెల రోజులు అంటే రోజు మనం ఇదే తినేం కదా, వేరే వేరే తింటాం కదా. నేను ముందు పల్లీలు వేయించేసుకున్నాను. ఒక కప్పు పల్లీలు వేయించుకున్న పల్లీలు చల్లారబెట్టేసుకుని పొట్టు తీసి పెట్టుకోవాలి. ఆయిల్ వేయకుండా డ్రైగా వేయించుతున్నానండి. ఎక్కువ క్వాంటిటీలో చేశాను కదా, ఎంత తీసుకున్నా చెప్తాను నేను. ఎండుమిర్చి, పల్లీలు, కొబ్బరి, ఎండు కొబ్బరి అండి సమానంగా తీసుకున్నాను. మూడు కప్పులు. పల్లీలు కావాలంటే మీరు ఇంకో కప్పు ఎక్స్ట్రా తీసుకోవచ్చండి. నేను మాత్రం ఒక కప్పే తీసుకున్నాను. పుట్నాలు వచ్చి 6 కప్పులు పట్టినాయండి. కారం ఎక్కువగా ఉందనుకుంటే ఇంకో 2 కప్పులైనా తీసుకోవచ్చు పుట్నాలు. లేదంటే కనుక మీరు పల్లీలు తీసుకోండి అంటే పల్లీలు తీసుకోండి. వెల్లుల్లిపాయ 1 పుల్ల తీసుకున్నాను. జీలకర్ర 2 స్పూన్లు, ఉప్పు మనకి టేస్ట్ తగ్గట్టు, కరివేపాకు 2 రెబ్బలు. డ్రైగా వేయించుకొని చేసేసుకోవచ్చండి. మిరగాయలు వేయించినప్పుడు మీకు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకుని వేయించుకోవచ్చు. నేను వీడియోస్ చేసినప్పుడు రెసిపీస్లో వాడే కారపొడి ఇదేనండి. ఈ కారపొడి కొంతమంది అన్నంలో కూడా తింటారండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. డ్రైగా వేయించినా సరేనండి. ఇంగు వాడతాను నేను. పప్పులు వేగేటప్పుడే అందులో వేసేసుకుంటే వేగిపోతుంది. ఇంగు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, పప్పులు కదా డైజెషన్ బాగుంటుంది. పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టేస్తున్నాం కదా, మిరగాయలు వేయించుకుందాము. సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇందులోనే వాటర్ కలుపుకొని మనం తాలింపైన వేసుకొని తినొచ్చండి, పౌడర్ లాగా ఇష్టం లేకపోతే. ఈ పొడి తిన్నప్పుడు అండి ఒక్కొక్కసారి గొంతులోకి వెళ్ళి పలమారినట్టు అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ కలుపుకుంటే అట్లా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎండుమిర్చి వేగిపోయినాయి. నేను 2 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను కదా, జీలకర్ర కూడా వేసేసి వేయించుకుంటున్నాను. అవి వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని కరివేపాకు 2 రెబ్బలు, 4 గింజలు మెంతులు కూడా వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. అన్నీ డ్రైగా వేయించుకుంటున్నాం కాబట్టి ఉంటుందండి 40 రోజులైనా. ఇది ప్రతిరోజు తినం కదా, మధ్య మధ్యలో వేరే పచ్చళ్ళు ఒకటి వంటా ఉంటాయి. అందుకని చెప్పేసి నేను నెల రోజులు అన్నాను. ఇదివరకు స్కూల్ బస్సులు 8 కన్నా వచ్చేయండి, ఇప్పుడు అట్లా కాదు, 6:30కి వచ్చేస్తున్నాయి. ఇంట్లో పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్ చేసేవాళ్ళు అయితే చాలా ఇబ్బంది అండి. వాళ్ళు వంటలు కూడా సింపుల్గా అయిపోయేలాగా చూసుకోవాలి, హెవీగా లేకుండా. కరివేపాకు వేగిపోయింది. నేను ఇంగు కూడా వేసుకుంటున్నానండి. ఇట్లా డ్రైగా ఏం చేసుకుంటాను అది కూడా. అన్నీ చల్లారబెట్టుకుని వేసుకోవాలండి మిక్సీ. ఎండు కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ముందు ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాతన ఎండు కొబ్బరి, పల్లీలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అలా ఒక సైడ్ తీసేసుకోవాలండి మొత్తం. ఇప్పుడు దీన్ని బట్టి మనం పుట్నాలు కొంచెం 2 కప్పులు కావాలంటే 2, 3 కప్పులు కావాలంటే 3 కప్పులు కొంచెం తీసుకొని యాడ్ చేసుకుని మనకు ఉప్పు కారం సరిపోయిందని చూసుకుంటూ ఇంకో కప్పు కావాలంటే మనం పుట్నాలు యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చండి ఇట్లాగా. అలా మొత్తం చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుని ఇట్లా ఆరబెట్టేసేసుకోవాలండి, వేడిగా ఉంటుంది కదా. ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. కొంతమందికైనా ఉపయోగపడుతుందని చేశానండి ఈ వీడియో. ఇందులో ఉన్న ఎన్ని పప్పులు హెల్దీ ఇంగ్రీడియంట్స్ కదండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి అందరూ.